ఒక ఆవిడ పార్వతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, "వదిన వదిన, ఊర్లో దొంగలు పడ్డారంట. పక్క ఇంట్లో 5,00,000 పట్టుకు వెళ్ళిపోయారంట. నీ డబ్బులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకో" అని చెప్పటంతో, "ఓ, నా ఇంట్లో ఎవరు దొంగతనం చేస్తారు? నన్ను మించిన దొంగున్నారా?" అని పార్వతి అంటుంది. అలా ఎందుకైనా మంచిదని తాను అనగాదేవి దగ్గర తీసుకున్న డబ్బులు ఉన్నాయో లేదోనని చెక్ చేసుకోవటానికి వెళ్తూ ఆద్యకి డాష్ ఇచ్చేస్తుంది. "ఏంటి పిన్ని, ఇంత గట్టిలా నన్ను గుద్దేశావు?" అని ఆద్య అడుగుతూ ఉంటే, "నేను వాష్రూమ్‌కి వెళ్తున్నాను. అందుకే చూసుకోకుండా హడావిడిగా గుద్దేశానులే" అని పార్వతి పరుగులు పెడుతూ ఉంటుంది. సంథింగ్ ఏదో ఉంది అని ఆద్య గమనించుకుంటూ ఉంటుంది. వెంటనే పార్వతి పరుపు కింద దాచిపెట్టిన డబ్బు కట్టల్ని చూసుకుంటూ ఉంటే, ఆద్య కిటికీలో నుంచి మొత్తం చూసేస్తుంది. "ఓ, ఇది నీ పనా? డబ్బు ఇక్కడ దాచిపెట్టావా? ఉండు, నీ సంగతి చెప్తానని" ఆద్య అనుకుంటూ అనగాదేవి వచ్చి జానకినే ఇదంతా చేసిందని చెప్పటంతో, ఇక నేరుగా ఆద్య ఇదంతా చేసింది మా పార్వతి పిన్నియే అంటూ పార్వతి అనగాదేవి ఇంటికి వెళ్ళి జానకినే ఇదంతా చేసిందని చెప్పమని వేడుకున్న వీడియోని, నేను జానకినే ఇదంతా చేసిందని చెప్పేస్తానని అనగాదేవి మాట్లాడిన వీడియోని అందరికీ చూపించేస్తుంది. "కాదు కాదు, అక్కడ ఉన్నది నేను కాదు, అది ఈ మధ్య ఏదో ఆ వీడియోలు వచ్చాయి కదా, అదే ఆ ఏఐ వీడియోలవి" అని పార్వతి బుకాయిస్తూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి ఎర్రచీర కట్టుకొని దీక్ష చేస్తూ ఉంటే, రామలక్ష్మిని ఫాలో అవుతూ పసుపు కలర్ చీర కట్టుకొని అస్మిత కూడా గుడికి వస్తుంది. "ఎందుకు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు?" అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, "నీ దీక్ష నీది, నా దీక్ష నాది, నువ్వెందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నావు?" అని అస్మిత బుకాయిస్తూ ఉంటుంది. అలా రామలక్ష్మి శౌర్యని పక్కన పెట్టుకొని దీక్ష చేస్తూ పూజ చేస్తూ ఉంటుంది. రామలక్ష్మిని కాపీ కొడుతూ అస్మిత కూడా అలాగే పూజ చేస్తూ ఉంటుంది. "స్వామి, ఆ దుర్మార్గుల చేతికి ఆ నిధి వెళ్లకుండా ఉండటం కోసం నేను ఈ దీక్ష చేస్తున్నాను. నువ్వే నన్ను కాపాడాలి" అని రామలక్ష్మి ముందుగా పూజ చేస్తూ ఒంటి కాలు మీద నిలబడుతుంది. "ఓ, ఇప్పుడు నేను కూడా అలా పూజ చేయాలా?" అని అస్మిత నిలబడుతూ, "అయ్యో, ఇది నా వల్ల కావటం లేదే" అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి చిన్న త్రిశూలాన్ని చేతిలోకి తీసుకోగానే, "ఓ, ఇది ఇప్పుడు నోటికి గుచ్చుకోవాలా?" అని అస్మిత దానిని నోటికి గుచ్చేసుకుంటుంది. అయితే రామలక్ష్మి మాత్రం దానిని నిమ్మకాయకి చెక్కి అమ్మవారి ముందు పెడుతూ ఉంటుంది. ఇక్కడేమో అస్మిత ముందు వెనుక ఆలోచించకుండా నోటికి చెక్కేసుకొని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. తర్వాత ఆద్య పార్వతినే ఈ కుట్ర మొత్తం చేసింది అనగాదేవి చెప్పటం వల్లే డబ్బులు కూడా తీసుకుందని నిరూపించటంతో శివరాం పార్వతిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు.